ఇప్పుడు మీరు చూడబోయే స్కిట్ ఆనందో బ్రహ్మ అకాడమీ వారి అడ్రస్ బతాయే. టీమ్ లీడర్ ఎం విజయమోహన్ రావు. ఫోన్ చేసుకో. హలో రాంబాబు, నేను రా బావని మాట్లాడుతున్నాను. ఫోన్ ఎందుకు చేశానా? ఏం లేదు, ఈ మధ్యనే ఆఫీస్లో చాలా బిజీ అయిపోయిందిరా. ఆడిటింగ్ టీం వచ్చింది, 4 రోజుల పాటు సెలవులు లేకుండాను ఫుల్ వాయించారు, అయిపోయిందిరే. ఈరోజు ఫ్రీ, ఈరోజు రేపు మా బాస్ వదిలేశాడు. మన ఏర్పాట్లు ఉంటాయి కదా, అది నీకు అర్థమైందా? మన ఫేవరెట్ మందు, మన ఫేవరెట్ మటను బిర్యానీ పట్టుకొని వచ్చాయి. నేను ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను, మర్చిపోకు. మీ అక్కకి చెప్తానులేరా, మరో రోజు కూడా డ్యూటీ ఉందని. నీకెందుకు మీ అక్క గురించి? సరే ఉంటాను. ఇదే అమ్మయ్య, ఈరోజు ఫుల్ 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 ఎంజాయ్ చేస్తాను. మా వాడు వస్తాడు, ఈ లోపుగా ఒక సిగరెట్ ఒక దమ్ము వెలిగించి ముట్టుకుంటుంది. ఇట్రా సార్ थोड़ा एड्रेस बताया. సార్ సమస్య అర్థం కాలేదా? ఓ సిగరెట్ ఏం లేదమ్మా, తిన్నగా వెళ్తావు, తిన్నా కుడిపక్క వెళ్తావు, కుడి తిన్నగా వెళ్తావు, ఎడమ తిన్నగా వెళ్తావు, ఎడమ. అది నీ అడ్రస్. ఠీకే సార్, వెళ్ళిపో. ధన్యవాదాలు సార్. వెళ్ళిపో. సార్ ఏం పర్లేదు. నువ్వు తెలుగు వచ్చా నీకు? తెలుగు రాదు, నాకు హిందీ రాదు. తెలుగు రానివాడికి హిందీ రానివాడు ఎలా చెప్తాడు అడ్రస్? అర్థమైపోయింది వీడికి. నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్. తిన్నా అడ్డ రాంబాబు, బిర్యానీ పొట్లం, మన ఫేవరెట్ మందు అన్నీ కట్టించే కదా. ఓకే ఓకే, మోటార్ సైకిల్తో బయలుదేరిపో. వచ్చే ఇదిగో ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను. రైట్ ఓకే. ఇది మా ఆవిడ దగ్గర నుంచి ఫోను. ఏమే అబ్బబ్బబ్బో డ్యూటీ, ఈరోజు కూడా సెలవు ఇవ్వలేదే. మా ఆఫీస్ రేట్ చేస్తాం. నీకేం పర్వాలేదులే, నేను రేపు వచ్చేస్తానులే, ఉంటాను. చాలా రోజులు నేను మందు కొట్టి. साहब समझ रहे सर. ఇప్పుడు సార్ తిన్నగా వెళ్తావమ్మా, ఎడం పక్క వెళ్తావమ్మా, తిన్నగా వెళ్తావమ్మా, మళ్ళీ కుడిపక్క వెళ్తావమ్మా. కుడి అక్కడ ఆకుపచ్చ మేడ ఉంటుంది. పేడ కాదురా, నీ అమ్మక మాడ, మెడ కాదు మేడ. సరే ఏదోలే, అక్కడ ఒక పాన్ షాప్ ఉంటుంది, సోడా తాగి మా బామ్మరిదే డబ్బులు ఇచ్చి, అదే నీ అడ్రస్. ఓకేనా? వెళ్ళిపో. వాడికి అర్థం కాలేదు. ఏమే మీ అమ్మ నాన్నకి ఇద్దరికి ఒకేసారి పక్షపాతం వచ్చిందా? పుట్టింటి బయలుదేరుతానువా? అమ్మమ్మమ్మ ఇలాంటి టైంలో నువ్వు పుట్టింటికి వెళ్ళాలి, బయలుదేరిపో, ఏం పర్లేదు. నా గురించి నీకెందుకే? వెనకింటి విశాలాక్షి, ముందింటి శుభలక్ష్మి, ఇటు పక్కన కమలాక్షి అందరూ ఉన్నారు కదా, చూసుకుంటారులే. నువ్వు బయలుదేరి వెళ్ళమ్మా. ఈడు ఎక్కడ ఉన్నావు రాంబాబు? ఒరేయ్ బయలుదేరిపోయావా? వచ్చేస్తున్నావా? ఇటు అదే పెద్ద దీనిలాగా పట్టుకొని వచ్చేస్తాను కదా, బండి మీద వచ్చేస్తాను కదా, జాగ్రత్త రోయ్. రైట్ ఓకే, ఉంటాను. ఇదే కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. వీడు వచ్చేది లేదు కానీ లేట్ అయిపోతుంది. నా సిగరెట్ ముట్టేది రావలేదు. मुझे मालूम नहीं सर, समझ नहीं. నీకు అర్థం కాదు, समझ नहीं. నీకు అర్థం కాదు. ఇప్పుడు తిన్నగా వెళ్ళిపో, ఎడం పక్కెళ్ళు, ఎడమా మళ్ళీ తిన్నగెళ్ళు, తిన్నా. నేను గట్టిగా అంటాడు, మెల్లిగా అంటాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద గొయ్యి ఉంటుంది చూసాను, ఆ నుయ్యలు గెంతే. అదే నీ అడ్రస్. వెళ్ళిపో. శుక్రియా ధన్యవాద్. నుయ్యిలో గెంతంటే శుక్రియా, ధన్యవాదా. ఊరి ఇడికి ఎలాగర్థమైందా? కర్మ గొయ్యి ఇది ఏట్రా? ఏంటైంది? నువ్వు ఆటో ఎక్కువలోగా మీ అమ్మా నాన్న వచ్చారా, మన ఇంటికి వచ్చారా?
వాళ్ళతో పాటు మీ అన్నయ్య, మీ తమ్ముడు ఫ్యామిలీ, మీ మేనమ్మ ఫ్యామిలీ అందరూ వచ్చారా? వీళ్ళందరికీ తేవాలా నిన్ను? తెస్తాను. ఏట్రా రాంబాబు ఎక్కడున్నావు? రారా కాంప్లెక్స్ దగ్గర. ఈ దోమలు ఈడవుడు ఈ అడ్రస్ చంపేస్తాను పట్టుకొని. వస్తుంటే ఆటో గుద్దీసావా? బట్టలు పడిపోయావా? ఓరేడి ఇంకమ్మ ఏట్రా నాకు ఈ బాధ. నువ్వు చచ్చిపోయిన పర్లేదురా, బండి పాడైపోయిన పర్లేదు, కానీ రేయ్ మందు బిర్యానీ మాత్రం ముఖ్యం రోయ్. ఆ రెండు పట్టుకుని వచ్చి. ఓకే ఉంటాను. ఇక్కడే కాంప్లెక్స్ దగ్గరే. అమ్మో అడ్రస్ ఆడడానికి వస్తాడేమోడు. ఈ మూలకి ఇప్పుడు బెటర్. నా సిగరెట్కి మోక్షం లేదు. సాబ్ వచ్చాడండి. సాబ్ దారా సాబ్ ఏడు చెప్పు. టిక్ అడ్రస్ పता అడ్రస్ मालूम नहीं ఇప్పుడు बे बे బే 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 बे 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 బే 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 बे బే बे బే అబే అబే ठीक है सर ఏంటి బాబు, నేను బే అంటాడు. నేనేటి అన్నాను నాకే తెలియదు, ఆడికి ఏంటన్నాడు ఆడికి తెలియదు. ఈ అడ్రస్ అలా ఉంది. కర్మ. ఈ ఫోన్ ఏంట్రా బాబు? ఏటే మీ నాన్నకి గుండెకాయ, మీ అన్నయ్యకి కార్జం, మీ తమ్ముడికి లివరు. ఓ పంచి అవన్నీ నా ఉన్నాయి, నన్ను ఒళ్ళుకు తినియండి. అలాగేలేవే ఫోన్ పెట్టే. రాంబాబు బిర్యానీ పొట్ల మందన్నీ కుక్కలాగిసాయా, నిన్ను కరిసాయా? ఒరే ఇవ్వక సెలవు ఇచ్చాడు రా బాసు. ఏటి ఇలా తగిలింది? ఓ పని చేయి, నువ్వు హాస్పిటల్ జాయిన్ అయిపో. ఫోన్ చేయకు, నువ్వు ఉండిపో. అమ్మ ఇదేట్రా బాబు, బాసు సెలవిచ్చిన ఆనందం కూడా లేకుండా పోయింది. సిగరెట్ దీనికి మోక్షం లేదు, నాకు బ్రతుకు లేదు. అమ్మో వాడు వచ్చేస్తాడేమో. సాబ్ ఉట్టిదే రామా, అంతే. సాబ్ ఇందాక నుంచి అలవాటు అయిపోయింది కదా. సాబ్ వచ్చావా? एक बार बता చెప్తాను నీకు చెప్తాను రా. తిన్నగెళ్తావా? తిన్నా ఎడమ తిన్నా. అక్కడ రైలు బండి ట్రైన్ ఆహా నీది రాయాక్షన్ కూడా ఉందిరా. ఆ రైలు బండి ఉంటుంది కదా, పట్టాల మీద పట్టా బుర్ర పెట్టి. ठीक है सर డైరెక్ట్ पूरा समझे శుక్రియా. రైలు పెట్టి మీద బుర్ర పెట్టిరా అంటే శుక్రియా. ఊరే ఇలా తయారయ్యేట్రా. సార్ సెలవు క్యాన్సిలా? ఇప్పుడే కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చేయాలా? సార్ అలాగే సార్. మా ఆవిడ దగ్గర ఫోన్ చేయి. ఏటే రాకపోతే పుట్టింటికి వెళ్ళిపోతారా? విడాకులు ఇస్తావా? రాంబాబు ఏట్రా హాస్పిటల్లో జాయిన్ అయ్యవా? నర్సు బాగోలేదా? అందంగా లేదా? ఊరే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయింది కాకుండా నువ్వు నర్సు బాగోలేదని ఫోన్ చేయడం ఏట్రా? ఓ పని చేయి, ఆ పక్కన ఒక బెడ్ ఒకటి రెడీ చేయి. ఈడెవడో నన్ను చంపేస్తున్నాడు రా. ఇదిగో ఇప్పుడే వస్తాను. అమ్మ వెళ్ళిపోతాను, కానీ ఈ లోపుకి నేను ఈ సిగరెట్ ఎట్టి పరిస్థితులు కూడా కాల్చి చేయాలన్నమాట. అంతే. ఇగో ఈ చెత్తకుండి పక్కన కూర్చుంటాను. ఏవో ఆఫీసర్ నేను చెత్తకుండి పక్కనే. ఈ దోమలు కుక్కలు. అమ్మో సాబ్ రారా దా. ఒరే ఈ బస్ స్టాండ్లోనేమో కండక్టర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఫ్రీ బస్ అని ఆడవాళ్ళందరూ చూడరు ఎలా ఎక్కుతారు. వాళ్ళందరినీ వదిలేసి నన్ను తగులుకున్నావు ఏంట్రా బాబు? ఎందుకు సార్ ఏడుస్తున్నారా? లేకండి సార్, ఎందుకు సార్ ఏడుస్తున్నారా? ఎందుకు సార్ ఏడుస్తున్నా? నువ్వు తెలుగుడువా? నేను పక్కా తెలుగువాడిని. ఒరే తెలుగువాడే ఉండు ఏట్రా ఇది? చూడండి సార్, ఏం లేదు సార్. వైజాగ్ బస్ స్టాండ్కి వెళ్ళానండి. బొబ్బుల బస్సు ఎన్ని గంటలకు అడిగానండి. 2 గంటలు లేట్ ఉందన్నారు. టైం పాస్ ఎలాగవుద్దా అని చూసి ఎవడైనా పక్కన దొరుకుతాడని చూస్తే నువ్వు దొరికవయ్యా. అందుకే ఎలాగా. థ్యాంక్ యూ సార్, బస్సు టైం అయిపోయింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. బాసు మా ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ సెలవు, రాంబాబు పేషెంట్, నర్సు, నేను బకరనటండి. అబ్బో నేను బకరాని. నా సిగరెట్ ఏది?
నా సిగరెట్. దీనికి మోక్షం లేదు, నాకు మోక్షం లేదు. నేను బకరానట. బకరా నెంబర్ 1, బకరా నెంబర్ 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.